హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం యాంటనీ వర్గీస్ అండ్ లీజో జోస్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన డేవిడో లేకపోతే డావిడో అని ఒక మూవీ అయితే రివ్యూ. సో ఈ మూవీ అయితే మీరు చూడాలనుకుంటే కనుక జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళ్ అండ్ మలయాళం వర్షన్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చేసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అని చెప్పి నాకైతే అనిపించి ఒక డీసెంట్ ఓటీటీ డ్రామా. ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ అండ్ ఒక లోకల్ బాక్సర్ మధ్యలో జరిగే క్లాషే ఈ సినిమా. అండ్ బేసికలీ ఇప్పుడు ఈ మూవీలో మన హీరో చూసుకుంటే కనుక సో తన పాస్ట్ లైఫ్లో తనైతే బాక్సర్గా అయితే ఉంటాడు. కట్ చేసి ఒక 10 years తర్వాత తనైతే బాక్సింగ్కి అయితే దూరంగా అయితే ఉంటాడు. అండ్ తనకైతే చాలా బద్ధకం అయితే ఉంటుంది అన్నమాట. ఓన్లీ ఒక సెలబ్రిటీస్కి అయితే తనైతే బౌన్సర్కి అయితే వెళ్తున్నాడు. సో అలాగా ఒక ఇన్సిడెంట్లో తనైతే ఒక ఇంటర్నేషనల్ బాక్సర్కి బౌన్సర్కి అయితే వెళ్తాడు. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఆ ఇంటర్నేషనల్ బాక్సర్కి అండ్ మన హీరోకి ఒక క్లాష్ అనేది వస్తుంది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఛాలెంజ్, ఆ తర్వాత బాక్సింగ్ మ్యాచ్ అనేది ఈ సినిమా స్టోరీ. అండ్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఆ క్లాష్ కమ్ ఆ బాక్సింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, సో అవి అయితే మనకి బాగానే అనిపిస్తుంది అనమాట. హీరో ట్రైన్ అవ్వడము అండ్ హీరో ఎందుకు పాస్ట్ లైఫ్లో తను బాక్సర్గా అయితే ఉన్నాడు, బట్ ఇప్పుడు ఎందుకు లేడు అని చెప్పి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ హీరోకి ట్రైనింగ్ ఇచ్చే సీన్స్ కానీ అవన్నీ కొంచెం మనకైతే బాగానే ఉంటుంది అండ్ ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది. అండ్ హీరో యాక్టింగ్ కానీ తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంతా మనకైతే బాగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే కూడా, బట్ ఏదైతే క్లైమాక్స్ మ్యాచ్ ఉందో సో అది వర్కౌట్ అవ్వాలి. అండ్ ఈ సినిమాలో అదే అయితే కొంచెం వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కూడా సో ఇలాంటి ఒక సినిమాలో మనం ఇంతకుముందు చాలా సినిమాలు అయితే చూస్తాం. సో కరోనా టైంలో వచ్చిన సార్పట్ట పరంపరే అనే మూవీ కూడా ఇలాంటి ఒక ఇలానే ఉంటుంది అనమాట. సో హీరో బాక్సింగ్కి దూరంగా ఉంటాడు అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ మనం అయితే కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు చూసిన సినిమాలో అనే ఫీలింగ్ మనకైతే కొంచెం అయితే కలుగుతుంది. అండ్ మెయిన్ క్లాష్ ఏదైతే ఉంటుందో ఆ ఈవెంట్లో ఇంటర్నేషనల్ బాక్సర్కి అండ్ మన హీరోకి మధ్య క్లాష్ అది ప్రాపర్ ఎఫెక్టివ్ అనేది లేదు. ఇప్పుడు సార్పట్ట మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఏవైతే సీన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో అవన్నీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి, బట్ ఈ మూవీలో ఏదైతే సీన్ ఇంపాక్ట్ చేయాలో అదైతే ప్రాపర్గా అయితే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళం వర్షన్ అండ్ తమిళ్ వర్షన్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.